4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 13 నుండి ముందు 23 చదువమ్మా. 23 నుంచి చదువుదాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి, అదేంటి జన సమూహములను పంపివేశాడు. అంటే జన సమూహములు ఉండకూడదా? వాళ్ళని పంపివేశాడు. అంటే మీటింగ్ అయిపోయింది అనుకోండి, కోడిక అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? అది ప్రార్థన చేయుటకు, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏమండి, సభ అయిపోయినాక ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వెళ్ళాడు. ఏకాంతంగా ప్రార్థనలో ఉండిపోతున్నాడు ఆయన. సభ అయిపోగానే ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు వదిలిపెట్టగానే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి మాట్లాడరు. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు? ఇప్పుడు ఆమె నన్ను వదిలేస్తా కదా, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు? అంతేగా, బువ్వమేస్తులు అయిపోతారు అందరూ. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? అంటే ఇంకా మనం ఏమీ నేర్చుకోలేదని అర్థం. అంటే యేసును పోలి మనం నడుచుకోవట్లేదని అర్థం. సభ అయిపోగానే ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. అదేందండి, సభ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ప్రార్థన చేయుటకై కొండ ఎక్కి పోయాను. కొండ ఎక్కగలరా? మీటింగ్ అయిపోగానే రెపరెపలు ఆడుతుంటుంది కదా ప్రాణం. అసలు ఆమె అనకముందే బొచ్చు పట్టుకుని లైన్లో నిలబడే వాళ్ళు ఉన్నారు. లేట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయిందా? దేనికి లేట్ అయిపోయింది? ఇప్పటికే మీటింగ్ అవ్వటమే లేటు. ఈటింగే బ్యాడ్ తీసుకోవడం, పరిగెత్తటం అండి. కానీ ఈయన ప్రార్థన అయిపోగానే కొండ ఎక్కుతున్నాడట. అమ్మో, కొండ ఎక్కటం అంటే మాటలా? కొండ ఎక్కుతున్నాడు. చూడండి, ప్రార్థన కొరకై ఆయన చేసుకున్నటువంటి ప్లానింగ్ అన్నమాట. ప్రార్థన కొరకు ఒక ప్లానింగ్ ఉండాలి. అది యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. చూడండి, ఆ ప్లానింగ్ అనేది చాలా గొప్పగా కనపడుతుంది ఆయనలో, చాలా గొప్పగా. అసలు మన ప్రార్థనా జీవితాన్ని, యేసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితాన్ని పక్కన పెడితే అసలు ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏమీ సంబంధం ఉండదు ప్రియులారా. చూడండి, తన జీవితంలో యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. వ్యక్తిగత సహవాసం. దానికోసం ప్లానింగ్ చేసుకుంటున్నాడు ఆయన. ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏకాంతంగా దేవునితో గడుపుతాం, ఏకాంతంగా తండ్రితో సహవాసం చేయటం, తండ్రితో సంభాషించటం. దాని కొరకు సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. సమయాన్ని
ఈ సమయం నా తండ్రితో గడపాలి.